హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే తొలి ఏకాదశి రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మేమైతే ఈరోజు తొలి ఏకాదశి అని ఇల్లంతా అయితే కడుగుతున్నాము. మార్నింగ్ 5కే లేచి కడుగుదాం అనుకున్నాము. ఈరోజు సండే అని పిల్లలైతే లేపుతా ఉంటే మమ్మీ కొంసేపు అని ఇంకా లేట్ చేసేసి 6కి అయితే లేసారు. ఇక వాళ్ళ నాన్న అయితే నైట్ డ్యూటీ అయితే వెళ్ళున్నారు. ఇంకా వచ్చే లోపల మేమైతే ఇల్లు అయితే క్లీన్ చేసేద్దామని ఫస్ట్ బయట అయితే కడిగేస్తున్నాము. ఈరోజు తొలి ఏకాదశి చాలా మంచి రోజని గుడికైతే వెళ్దాం అనుకుంటున్నా. అలానే ఇల్లు కూడా శుభ్రం చేసుకొని పూజ గదిలో కూడా పూజ అయితే చేసుకుందామని అనుకుంటున్నాము. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నాకు కొంచెము ఈజీగా అయితే అయిపోతూ ఉంది. బయట అయితే లస్తా క్లీన్ చేసేసి కొంతసేపు అయితే కూర్చునేసింది, అలసిపోయిందంట. ఇంకా సందు మొత్తం అయితే కడిగేసాము మేమైతే. ఇక నేను టిఫిన్ చేద్దామని ఇక్కడ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను. కడిగైతే నేను ఉట్టి రైస్ చేసి పెరుగన్నం కలిపేద్దాం అనుకున్నా. కానీ పిల్లలు చాలా రోజులు అయిపోయింది మమ్మీ టమోటా రైస్ చెయ్యి, నువ్వు చేస్తున్నావు కదా మా చిన్నప్పుడు ఎక్కువ స్పైసీ లేకుండా, అలా అయితే చెయ్యి అని అంటే ఇంకా సరే అని ఇంకా బియ్యం అయితే ఇంకా అట్లే కడిగి అట్లే పెట్టేశాను మూత పెట్టకుండా. టమోటా రైస్కి తిరగబాటు చేసి పెడదామని ఇంకా పాలు ఉంటే అవి స్టవ్ పైన పెట్టాను. డింపులు మా లావణ్యక్క కొడుకైతే వచ్చాడు. ఇంక ఇద్దరు కలిసి గ్రౌండ్కి అయితే వెళ్ళుండారు ఆడుకొని వస్తామని. ఇంకా వాళ్ళు వచ్చే లోపల మేమైతే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాము. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా తిరుగుతూ ఉంటారని వచ్చే కొందికి క్లీన్ చేసేద్దామని ఇంకా లస్త అయితే చెత్తలు దోసేసింది ఇంట్లో కూడా. నేను ఇక్కడ టిఫిన్కి రెడీ చేసేసరికి ఇంకా పెనాయిలు అవి కలిపి మమ్మీ అని చెప్పింది. నేను ఎప్పుడు ఇల్లు తుడిచిన నీళ్ళల్లో అయితే ఉప్పు అలానే పసుపు పొడి కూడా వేస్తాను. చాలా మంచిదని నేను ఒక 5-6 ఏండ్ల ముందైతే యూట్యూబ్లో భక్తి ఛానల్లోనో ఏమో చూశాను. అదైతే నేనైతే ఇప్పటికి కూడా పాటిస్తున్నాను. ఇంకా అలా తనకైతే ఇచ్చేసి పెనాయిల్ కలిపిచ్చేసి వచ్చేసాను. ఇంకా నేనైతే వచ్చి ఇంకా స్టవ్ పైన పెనం పెట్టి టమోటా రైస్కి అయితే తిరగబాత అయితే పెడుతున్నాను. ఇంక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చినిపప్పు వేసి అది వేగాక ఇంకా ఆనియన్ అయితే 2 తరిగి వేసాను పొడవుగా అయితే. అలానే పచ్చిమిర్చి కూడా ఒక 5 అయితే మధ్యలో చీల్చి అయితే వేసేసాను. ఇవన్నీ బాగా వేగాక కరివేపాకు కూడా కొంచెం వేసాను. ఇది కూడా కొంచెం వేగాలి. ఇది వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చేస్తున్నాను. అర స్పూను పసుపు పొడి కూడా వేసాను. ఇది మొత్తము బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది మొత్తం వేగాక ఇంకా తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసేస్తున్నాను. ఇక్కడ టమోటా రైస్ కదా, అందుకని నేను పెద్ద సైజువి 2 టమోటాలు అయితే వేసాను. ఉంటే ఇంకా కూడా ఒక 2 వేసుకోవచ్చు. నా దగ్గర ఎక్కువ లేవనేసని నేను 2 టమోటాస్ అయితే వేసాను. అలానే తగినంత ఉప్పు అయితే వేసాను. వేసి కొంచెం కొత్తిమీర చల్లాను. దీంట్లో పుదీనా అయితే వేయకూడదు, మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. టమోటా ఫ్లేవర్ అయితే రాదు, టమోటా రైస్ లాగా అనిపించదు. అందుకనే నేను దీంట్లో పుదీనా అయితే వేయలేదు. ఇంకా అదంతా బాగా వేగాక ఇంకా ముందుగా నానబెట్టుకున్న బియ్యంలోకి అయితే వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాసుకి బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసి కడిగేసి ఇలా నీళ్ళు పోసి అయితే రెడీగా పెట్టుకొని ఉన్నా. ఇంక అందులోనే ఈ తిరగబాత అంతా పోసేసాను. పోసేసి మొత్తం ఒకసారి బాగా కలిపి ఉప్పు ఉందా లేదా చూసుకొని తక్కువగా అనిపిస్తే ఇప్పుడే వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టి నేనైతే 2 విజిల్ రానిచ్చుకున్నాను. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసీ లేకుండా. నేను ఎక్కువగా మా పిల్లలకైతే చిన్నప్పుడు ఇదైతే చేసేదాన్ని. లంచ్ బాక్సుల్లోకి అయితే పిల్లలైతే ఇష్టంగా తినేసి ఏమి మిగిల్చకుండా కూడా వచ్చేవాళ్ళు. ఇంక ఇదైతే స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లోనే 2 విజిల్లు అయితే రానిచ్చాను. ఇంకా అది విజిల్ వచ్చే లోపల ఇక్కడ నేను సామాన్లు ఉంటే అవన్నీ అయితే తోమి పెట్టేశాను.
తోమేసి ఇంకా పిల్లలు కూడా గ్రౌండ్ నుంచి అయితే వచ్చేసారు. నేనైతే వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళైతే నేను మా వారైతే గుడికైతే బయలుదేరేసాము. నేను ఫ్రెష్ అయిపోయి వచ్చే లోపల మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసారు కదా! ఇంకా వచ్చి పూజ అయితే చేసేసారు. నేను ఈ పనులన్నీ చేసుకునే లోపల పూజ చేసేసారని నేనైతే రెడీ అయిపోయి ఇంకా మా వారు మళ్ళీ పనుకోవాలన్నారు. అందుకే ఫస్ట్ అయితే గుడికెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే మేము వెళ్ళిన గుడి అయితే వరదరాజుల స్వామి గుడి అండి. ఈరోజైతే ఇక్కడ కూడా జనాలైతే ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనము. అలానే వరదరాజుల స్వామి దర్శనం చేసుకొని కొంతసేపు అయితే గుడి దగ్గరే కూర్చునేసాము. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడి అయితే. కొంతసేపు ఇట్లే కూర్చొనేసే ఉన్నాము. ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకా సండే కదా మా కులదేవుడు మునేశ్వర స్వామి గుడికైతే బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ కూడా ఈరోజైతే అసలు సందే లేదు. అసలు దర్శనం చేసుకోవడానికైతే మేమైతే తీసుకొని వెళ్ళిన టెంకాయ కొట్టేదానికి కూడా అసలు గ్యాపే లేదు. అంత జనాలైతే ఉన్నారు అక్కడైతే. చూడండి ఈ గుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం చేసుకొని కొద్దిసేపైతే ఇంకా అలా కూర్చొని బయలుదేరేసాము. నెక్స్ట్ మునీశ్వర స్వామి గుడికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉంటారండి. ఫస్ట్ అయితే శివాలయంలో దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇది మునేశ్వర స్వామి గుడికైతే వచ్చాము. పక్క పక్కనే ఉంటుంది శివాలయము. ఇటు సైడ్ అయితే మునేశ్వర స్వామి, గురప్ప స్వామి, మళ్ళీ అక్కగార్లు, చాలా నాగాలమ్మ, చాలా గుళ్ళైతే ఉంటాయి ఒకే చోటైతే. మునేశ్వర స్వామి విగ్రహాలు అయితే చాలా చోట్ల ఉంటాయి. కానీ ఒక్క చోట కూడా గ్యాపే లేదు. ఇంకా మేమే దూరి ఇంకా టెంకాయే కదా అనేసని కొట్టుకొని అయితే వచ్చేసాము. ఈరోజు ఎక్కువగా చిన్నపిల్లలకి వెంట్రుకలు తీస్తారు కదా, వాళ్ళైతే ఎక్కువగా అయితే ఈరోజు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. అసలు అందుకే గ్యాపే లేదు. నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పొంగల్ పెట్టుకుంటే బాగుండు, మంచి రోజు కదా అని ఇక్కడికి వచ్చాక అనిపించింది. అందరూ పెట్టుకొని ఉండేసరికైతే ఇదే అండి శివాలయము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, పార్వతీ అమ్మవారు. దర్శనం అయితే చేసుకున్నాము. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మునేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. కానీ నేను అనుకున్నాను కానీ ఇక్కడ ఈరోజు పొంగల్ పెట్టాలని మా వారైతే అసలు ఈ జనాల్లో నువ్వు పెట్టుండలేవు, ఈరోజు వద్దులే ఇంకొక సండే వద్దాము అని చెప్పారు. ఇంకా అందుకే సరేలే అనుకొని ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. పిల్లలు గ్రౌండ్ నుంచి వచ్చి ఆకలి అన్నారని టిఫిన్ పెట్టేసి వచ్చేసాను. వాళ్ళని ఇంకా స్నానాలు అయితే చేపించి వాళ్ళని కూడా గుడికైతే పొమ్మని చెప్పాలి. పిల్లల్ని ఫస్ట్ స్నానాలు చేపించి గుడికి పంపిద్దాం అనుకున్నా. వాళ్ళైతే పాపం గ్రౌండ్కి వెళ్ళారు కదా, 9:20కి అలా అయితే వచ్చారా. బాగా అలసిపోయాము, ఆకలి ఆకలి అంటూ వచ్చారు. ఇంకా సరే బ్రష్ చేసుకొని మొహాలు కడుక్కొని వచ్చి తినేసి మళ్ళీ వెంటనే స్నానం చేయకూడదని మేము గుడికి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ స్నానాలు చేసుకొని వెళ్ళండి అని చెప్పి ఇంకా నేనైతే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి గుడికి వెళ్ళిపోయాను. ఇంక ఇప్పుడైతే వాళ్ళనైతే రెడీ అవ్వమని చెప్తున్నాను. నేనైతే స్నానాలు ఒకరి తర్వాత ఒకరు చేసుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళనైతే పంపించాను. ఇంక ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాను మధ్యాహ్నంకైతే. ఇంకా వెంటనే రావడము సామాన్లు ఉంటే అవి ఎత్తిపెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే రైసు కడిగి పెట్టేశాను కుక్కర్లో. ఆ తర్వాత ఈరోజు సిర్రాకు పప్పు చేద్దామని ఆకైతే కడిగి పెట్టాను. ఇంకా పప్పు అయితే కుక్కర్లోకి అయితే వేస్తున్నాను. ఈరోజైతే నేను పచ్చిమిర్చి వేసి అయితే చేస్తున్నాను. ఆకుపప్పు అయితే బాగుంటుంది. ఎప్పుడు ఎండుమిరపకాయే వేస్తానని ఈరోజు కొంచెం కొత్తగా ఉండాలి అన్నట్టు నేనైతే పచ్చిమిర్చి వేసి అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఒక టమోటా అయితే తరిగి వేశాను. అలానే ఒక ఆనియన్ కూడా వేస్తున్నాను. హాఫ్ ఆనియన్లేండి. ఇది టమోటా రైస్కి తరుగుంటే ఎక్కువగా అనిపిస్తే కొంచెం తీసి పక్కన పెట్టున్నాను. ఆనియన్ అయితే సగం ఆనియను అదైతే వేసేసాను. వేయాలంటే వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా 1.5 కట్ట అంత ఉంటుంది సిర్రాకైతే. అదైతే కడిగేసి బౌల్లో వేసి పెట్టున్నాను. ఇంకా అది కూడా కుక్కర్లోకి అయితే వేసేసాను.
ఇంకిక్కడ పచ్చిమిర్చి అయితే నేను ఒక 10 దాకా అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి. అందుకే 10 పచ్చిమిర్చి అయితే ఇంకా తుంచయితే వేసేస్తున్నాను. వేసేసి ఒక స్పూన్ అంత పసుపేసాను. అలానే ఒక స్పూన్ ఆయిల్ గూడా వేసి ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టేసి స్టవ్ పైనైతే పెట్టేస్తున్నాను. ఈరోజు సండే ఇంకా ఏకాదశి అని ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పింది మా అక్కయితే. అందుకనే ఇంకా సరే అనేసని ఈరోజు నాన్ వెజ్ వద్దు అన్నట్టు నేను కూరాకు పప్పు, బెండకాయలుండాయి. ఇంకా వీటితో ఫ్రై అయితే చేసి ఇంకా ఆకుపప్పు చేసేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. పిల్లలకి ఈరోజు సండేలాగే అనిపియలేదంట నాన్ వెజ్ చేయకపోయేసరికి. ఇంక ఈరోజు తినకూడదు నాన్న అని చెప్పి పిల్లలకైతే ఎట్టోకట్ట చెప్పాను. ఇంక సరే అనుండారు. ఇంకిక్కడ బెండకాయలైతే కడిగి పెట్టేశాను. ఇంక వాటినైతే ఫ్రై చేసేదానికి తరిగి పెడుతున్నాను. కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేశాను. ఈ బెండకాయ ఫ్రై అయితే పిల్లలు బానే తింటారు. వాళ్ళేం మారం జెయ్యరు. తినను అట్లా ఏమి అనరు. పిల్లలైతే కూరగాయలన్నీ అయితే బానే తింటారు. సండే గాబట్టి కొంచెము నాన్ వెజ్ లేదే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అంతేగాని కూరగాయలు తినకుండా ఉండే పిల్లలైతే కాదు. మా పిల్లలైతే అన్నీ బానే తింటారు కూరగాయలు. ఇంకా కుక్కర్ విజిలొచ్చే లోపల నేనైతే బెండకాయలన్నీ తరిగైతే పెట్టేస్తున్నాను. చాలా బావుంటుంది బెండకాయ ఫ్రై అయితే. కరెక్ట్‌గా చేస్తే ఏమో టేస్ట్ అయితే బావుంటుంది. మా పిల్లలైతే అసలు బెండకాయలతోనే కలుపుకొనైతే తినేస్తారు ఫ్రైతోనే అయితే. ఇంకా కూరేం గూడా అడగరు. నేనే ఇంకా పిల్లలు మేమే అయితే ఇంకా అలానే చేసుకునేదాన్ని. ఇంకా మా వారుండారు. అందుకనేసనే మా అక్క కొడుకు గూడా ఉండాడు. ఒకేసారి గుడికెళ్ళేసి మళ్ళీ ఇంటికెళ్ళు అనేసని చెప్పాను. ఇంక అందుకే ఉండాడు ఇక్కడే. ఇంకా వాళ్ళందరూ ఉండారు గదా అన్నట్టు నేను ఈరోజు రసం పెట్టాను. అలానే బెండకాయ తాలింపు, ఆకుపప్పు గూడా చేసేసాను అందరూ ఉండారని. ఇంకిక్కడ బెండకాయలు ఫ్రై జేయడానికి పెనమైతే పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేశాను. అలానే బెండకాయలు వేసి కొంచెంగా సాల్ట్ వేసి ఇంకా కలిపేసి ఒకసారి మూతైతే పెట్టేశాను. సిమ్‌లో పెట్టేశాను. ఇదైతే సిమ్‌లో పెడుతూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకిక్కడైతే పప్పయితే ఉడికిపోయింది. ఇంకిదైతే పక్కన పెట్టేసి నేనైతే రసానికైతే 2 టమోటాలు, కొంచెం చింతపండు కడిగి టమోటాలైతే సన్నగా తరిగేసి 1.5 గ్లాస్ నీళ్ళు పోసైతే ఉడకబెడుతున్నాను. రసంకైతే టమోటా రసం పెడదామని. ఇంకిక్కడ పాలు కొన్నున్నాయి. నాకు బయట తిరుక్కొనొచ్చాను గదా! ఇంకా కొంచెం తలనొప్పిగా అనిపిచ్చింది. అంతలో తలకు పోసాను గదా! కొంచెము హెడేక్‌గా ఉండాది. అందుకే టీ అయితే పెడుతున్నాను. డింపుల్‌ని మా అక్క కొడుకుని అడిగాను. టీ తాగుతారా అనేసని. వాళ్ళైతే వద్దని జెప్పేశారు. మళ్ళీ డింపుల్ అయితే సరే నాకీలే మమ్మీ నాకు గూడా తలనొప్పిగా ఉంది అని డింపుల్ అడిగాడు. ఇంక వీళ్ళిద్దరైతే స్నానాలయిపోయినాయి. ఇంకా లస్త అయితే పెండింగు. ఇంకా లస్తా కూడా స్నానం అయితే చేస్తూ ఉంది. తను స్నానం చేసుకొనొచ్చాక ఇంక వీళ్ళు ముగ్గురు అయితే ఇస్కాన్ టెంపుల్‌కి అయితే వెళ్తామన్నారు. నేనైతే వరదరాజుల స్వామి గుడికి పంపిద్దాము అనుకున్నా. కానీ ఈరోజైతే రోజు కూడా 11 క్లోజ్ చేసేస్తారు ఆ టెంపుల్ అయితే. ఇంక వీళ్ళు రెడీ అయ్యేసరికి 12 అలా అయితే అయిపోతా ఉంది. అందుకే ఇంకా సరే ఇస్కాన్ టెంపుల్ అయితే ఎప్పుడు ఓపెన్‌లో ఉంటుంది అన్నట్టు ఇంకా ఇస్కాన్ టెంపుల్‌కైతే పంపించేశాను. ఇంకా మంచిదిలే ఏకాదశి రోజు ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళినా మంచిదే అన్నట్టు ఇంకా ఆడికైతే పంపించేశాను. ఇంకా నేనైతే డింపుల్‌కి టీ ఇచ్చేసి నేను గూడా టీ పెట్టుకొనైతే తాగేస్తున్నాను. ఈరోజు అసలు తీరికే లేదు. మార్నింగ్ లేసినప్పటి నుంచి ఇల్లు క్లీనింగు, పూజ రూము క్లీనింగు ఇదే సరిపోయింది. ఇలాగా పండుగలు ఏదన్నా ఉన్నప్పుడైతే మామూలుగా చేసుకునే పనుల కన్నా కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి. ఇంకా టీ తాగేసి వచ్చి ఒకసారి బెండకాయ వేగిందా లేదా అని చూసేసి వచ్చాను. ఇంకొంచెం వేగాలి. ఇంక ఇక్కడ టమోటా అయితే ఉడుకుతా ఉంది రసంకైతే.
ఇంక ఇక్కడ పప్పు అయితే ఆవిరి వచ్చేసింది. ఇంక అందులో కొంచెం చింతపండు, ఒక స్పూను రాళ్ళుప్పు అయితే వేసి మెత్తగా అయితే మెదిపేసాను. ఇది పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇంకా మొత్తం పప్పులో కలిసేటట్లు కొంచెము మెదిపే దానివల్ల కొంచెం కారం అయితే బయట వస్తుంది. అందుకని ఒకసారి దీంతో అయితే మెత్తగా మెదిపేసి ఇంకా నేనైతే ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకుంటున్నాను. బెండకాయ ఫ్రైకి అలానే పప్పులోకి అయితే బెండకాయ అయితే వేగిపోయింది, ఆపేసాను స్టవ్ అయితే. ఇంకా ఆనియన్స్ అయితే కూరలోకి అలానే తాలింపుకి అయితే 2 రకాలుగా కట్ చేస్తున్నాను. తాలింపుకి అయితే కొంచెం చిన్నవిగా కట్ చేశాను బెండకాయలోకి కలిసేటట్లు. పప్పులోకి అయితే పొడవుగా అయితే తరిగి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చింతపండు, టమోటా కూడా ఉడికిపోయింది. ఇంకా కూర తిరగబాత పెట్టేద్దామని కూర గిన్నె అయితే పెట్టేశాను స్టవ్ పైన. పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలైతే వేశాను. ఆవాలైతే బాగా వేగింది. ఇంక అందులోనే తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం వేయించాను. ఇది వేగాక అందులోనే కొంచెం కరివేపాకు అయితే వేశాను. కొంచెం ఇంగువ కూడా వేశాను. పప్పులోకి ఇంగువ వేస్తే బాగుంటుంది. ఇంక ఇదైతే వేగిపోయింది. ఇంక అందులోనే ముందుగా మెదుపుకున్న పప్పు అయితే వేసేసాను. ఆకుపప్పు అయితే వేసేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసాను. కలిపేసి హై ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాను పప్పు అయితే. ఇదైతే తిరగబాత పెట్టేశాను కదా, ఇంక ఇదైతే పక్కన పెట్టేసి ఇంకా ఆ బెండకాయ వేయించిన పెనంలోనే మరి కొంచెం ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేసి ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు అయితే వేశాను. ఇది కొంచెం వేగాక ఆనియన్స్ అయితే వేశాను. అందులోనే దంచి పెట్టుకున్న ఒక 5, 6 వెల్లుల్లిలు కూడా వేశాను. ఇది బాగా వేగాలి. ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఇంకొకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను, అడుగంటేస్తుంది లేకపోతే. ఉడికేటప్పుడు ఇలా ఒకసారి కలిపితే అడుగంటకుండా ఉంటుంది. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే వేగింది. ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేశాను. ఇది వేగాక ఒక స్పూను పసుపు పొడి అయితే వేశాను. ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ అయితే వేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేయించాలి. ఆనియన్స్లోకి బాగా కలిసేటట్లు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక అందులోనే ఒక స్పూను మిరప్పొడి అయితే వేశాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా అదైతే స్టవ్ ఆపేసి ప్లేట్ అయితే పెట్టేశాను. ఇక్కడ స్పూన్ మిరప్పొడి వేశాను కదా, ఇంకా అదైతే బెండకాయలోకి బాగా కలిసేటట్లు బాగా కలిపేశాను. అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అలానే ఆకుపప్పు రెడీ అయిపోయింది. ఇంకా రసం అయితే పెట్టాలి. పెండింగ్ ఇంకా రసము, వైట్ రైస్ అయితే చేయాలి. లాస్ట్లో చేద్దాంలే, అర్జెంట్ ఏం లేదని రైస్ అయితే ఇంకా పెట్టలేదు. ఇంక ఇక్కడ రసం అయితే తిరగబాత అయితే పెట్టేస్తున్నాను. ఇదైతే రెసిపీ ఏం చూపిలేదు, అందరూ పెడతారు, అందరికీ ఐడియా ఉంటుంది అన్నట్టు రసం అయితే నేను చూపిలేదు, చాలాసార్లు చూపించేశానని. ఇంకా రసం అయితే పెట్టేశాను. ఇంకా కుక్కర్ కూడా స్టవ్ పైన పెట్టేశాను. పిల్లలైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేసి కూడా వచ్చేసారు.
ఇంక వాళ్ళనైతే కొంచెంసేపు చదువుకోండి అని చెప్పాను. అందుకే రైస్ కూడా పెట్టేశాను. రసం అయితే ఇలా మరిగేటప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఎక్కువ మరగనివ్వకూడదు. ఇంకా బట్టలైతే వేసున్నాను. మా వారివైతే వాషింగ్ మిషన్‌కి. ఇంకా అవైతే ఆరబెట్టేశాను. ఇంకా రైస్ విజిలొచ్చే లోపల బట్టలు ఆరబెట్టేద్దామని ఇంక బట్టలైతే ఆరబెట్టేశాను. నేనైతే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ రెస్ట్ ఏసేయాలి. అసలు నాకు ఏం పొద్దున్నుంచి వంటింట్లో, బయట గుడికి వెళ్ళేసొచ్చి అసలు తీరికే లేదు. ఇంకా రైస్ కూడా అయిపోయిందా, ఇంకా ఆపేసాను. ఆవిరొచ్చేసింది. నేను నిన్న నైటు ఉల్లగడ్డ ముద్ద కూర చేసున్నాను చపాతీలోకైతే. ఇంక అదైతే మిగులునింది. అది వేడి చేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను. కొంచెం అది కూడా తినేయండిరా వేస్ట్ అయిపోతుంది కూర అన్నట్టు నేనైతే అది వేడి చేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను. బావునిందండి ఆ కూర గూడా. రైస్‌లో కలుపుకొని తింటే అసలు ఎంత బావునిందో. ఇంకా పిల్లలనైతే హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా ముగ్గురు అయితే రెడీగా అయితే ఉండారు. నేనైతే డింపుల్‌ని వాటర్ బాటిల్ పట్టి పెట్టుకున్నానా, నేను ఇచ్చేస్తాను. తినేసి ఇంకా కూర్చొని చదువుకోవాలి. ఇంతవరకు టైం వేస్ట్ చేశారు. ఆటల్లో ఇంకా వేస్ట్ చేయకుండా శ్రద్ధగా కూర్చొని చదువుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళనైతే అట్లా చెప్పాను. సరేలే మమ్మీ ఇంక మేము ఏమీ చూడము, ఎక్కడికి వెళ్ళంలే ఇంక చదువుకుంటాము అని అంటున్నారు. ఇంకా వాళ్ళకైతే ఇలా ఆకుపప్పు, బెండకాయ ఫ్రై, ఆలు కూర 2 వేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా నా పని కూడా అయిపోయిందండి. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి. బాయ్. బాయ్ అండి.